హాయ్ అండి, విఆర్కే గారి డైట్ లో మిక్స్డ్ వెజిటేబుల్ వడలు ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ ఇవి వచ్చేసి చాలా టేస్టీ అండ్ హెల్దీ అండి. అండ్ ఇలా బ్రౌన్ కలర్ లో ఉన్నాయి, బాగోవేమో టేస్ట్ ఎలా ఉంటది అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. టేస్ట్ కి అయితే సూపర్ అన్నమాట. ఆనియన్, క్యారెట్, రాడిష్, బాటిల్ గార్డెన్, సొరకాయ వేసుకో, క్యాబేజీ, స్ప్రింగ్ ఆనియన్స్, కొరియాండర్ ఇవన్నీ కూడా మనకి ఎంత కావాలనేది కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు లాంగ్ వీడియోలో కూడా పెట్టానండి, ఒకసారి మీరు చెక్ చేయండి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడరు, టర్మరిక్ జీరా పౌడరు, కొరియాండర్ పౌడరు, పెప్పరు, గరం మసాలా పౌడర్ అన్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మసాలాస్ అన్ని కూడా చక్కగా పట్టేలాగా మనకి మంచిగా కలిపేసుకున్న తర్వాత ఫ్లాక్ సీడ్స్ పౌడరు 6 స్పూన్స్ వేసుకున్నాను. నేను బాదం పౌడర్ వచ్చేసి 2 స్పూన్స్ వేసుకున్నాను. సీడ్స్ పౌడర్ వచ్చేసి 3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అంటే మీరు యూజ్ చేసే వెజిటేబుల్స్ని బట్టి మీరు సీడ్స్ పౌడర్ అనేది నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా అయినా యాడ్ చేసుకోవచ్చు. అవి ఎంతవరకు కూడా అలౌడ్ ఉంది అనే లాంగ్ వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్ లో పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో షార్ట్ వీడియోలో మీకు అర్థం కాకపోతే లాంగ్ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇంకా సీడ్స్ పౌడర్ వచ్చేసి నేను ఒక 3 స్పూన్స్ ఇంకో 3 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు పిండి అనేది ఉండలాగా రావాలి, మనకి రాలేదు కాబట్టి. నేను యూజ్ చేసే వెజిటేబుల్స్ లో సొరకాయ ఉన్నది కాబట్టి అది వాటర్ అనేది ఎక్కువగా రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ బట్టి మనకి పౌడర్ అనేది ఎంత యూజ్ చేయాలనేది మనకి తెలుస్తుంది అనమాట. ఇలా ముద్దలాగా వచ్చిన తర్వాత మీరు టేస్ట్ చూసుకోండి. సాల్ట్ అండ్ కారం అనేది సరిపోకపోతే మళ్ళీ మీరు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోండి. మంచిగా కలిపేసుకున్న తర్వాత నేను బటర్ పేపర్ మీద ఇట్లా చక్కగా వడల్లాగా ప్రెస్ చేసేసుకున్నాను అనమాట. వడల్లాగా పెట్టేసుకు ఈ ఆయిల్ వచ్చేసి నేను విఆర్కే గారి డైట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి, కోకోనట్ ఆయిల్. అండ్ నేను ఇది వచ్చేసి విఆర్కే గారి ఆఫీస్లో తీసుకున్నాను, నాకు 1200 పడింది. మీరు కావాలంటే కూడా తీసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళి, అండ్ ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని వడలన్నీ కూడా డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను కదా, దాంట్లో అన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ నేను అన్నీ కూడా ఫ్లిప్ చేసుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. మనకి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. అప్పుడే మనకి చక్కగా లోపల దాకా కూడా మంచిగా ఫ్రై అవుతాయి. అప్పుడు మాత్రమే మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కొంచెం ఏదో వేపేసుకొని తీసేసుకుంటే మనకు అస్సలు బాగోదు. మంచిగా నేను చూపించిన వీడియోలో చూపించిన విధంగా మీరు ఫ్రై చేసుకుంటే చాలా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. అండ్ ఎక్సెస్ ఆయిల్ ని టిష్యూ పేపర్ లో వేసుకొని తీసేసుకోవచ్చు. అండ్ ఇట్లా మీరు సర్వ్ చేసుకో. నేనైతే ఈ వడల్ని కోకోనట్ చట్నీ తోటి సర్వ్ చేసుకున్నానండి. టేస్ట్ అయితే సూపర్ అదిరిపోతుంది. మీరు కూడా కావాలంటే ట్రై చేయండి.